నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం హుండీ లెక్కింపు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. నగదు రూపంలో గత 3 నెలల 20 రోజులకు గాను హుండీ ఆదాయం మొత్తం 4,65,496 రూపాయలుగా నమోదయింది. అలాగే అన్నదాన హుండీ ద్వారా 39,581 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారులు, దేవాదాయ శాఖ తరఫున గొలగముడి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి వై మాధవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనుష ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగపట్న గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి తాతా శ్రీనివాసరావు ఆర్డీఓని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట తహసీల్దార్ మురళి, శ్రీ చాముండేశ్వరి దేవస్థానం చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, ఎంపీడీఓ నాగేంద్రబాబు, మండల సర్వేయర్ శ్రీనివాసులరెడ్డి, వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి, ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొద్దుకూరు సుధీర్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ గంగపట్నంలో ఏదైతే రెవెన్యూ సభల్ టైప్లో మనం 1 month 1 visit కని ఏ ప్రోగ్రామ్కి అయితే నిర్వహించడానికి వచ్చామో అటువంటిది గంగపట్నం అమ్మవారిని సందర్శించకుండా అయితే ఏ అధికారి కూడా వెళ్ళరు. అందులో భాగంగానే ఇక్కడికి ఈఓ గారు అండ్ చైర్మన్ గారి సమక్షంలోనే చైర్మన్ గారు అండ్ ఈఓ గారి సమక్షంలోనే ఇన్వైట్ చేశారు. మన చాముండేశ్వరి అమ్మవారి ఎంతో శక్తిగల అమ్మవారు. నిన్ననే మా అర్జీదారులు కూడా ఎవరైతే నన్ను నాకు కొంచెం బ్లెస్సింగ్స్ లాగా ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులు వాళ్ళ చెప్పారు అమ్మవారిని సందర్శించుకోండి. అదే ఆ సౌభాగ్యం ఇవాళ మనకి ఈ గ్రామ సదస్సుల రూపంలో వచ్చింది. అలానే సందర్శించుకోవడానికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను మా అమ్మగారితో వచ్చాను ఇక్కడికి ఒక సండే పూట. ఎంతో ఆహ్లాదంగా ఆ రోజు అంతే భక్తులతో కిటకిటలాడింది ప్రాంగణం అంతా కూడా. ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇటీవల ఎన్నికయ్యారంటే కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అండ్ ఈ అమ్మవారు ఏదైతే ఇదంతా ఉందో ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా ప్రజలు ఎవరైతే శనివారం ఆదివారం అయితే ఎవరైతే వస్తున్నారో పిక్నిక్గా ఒక స్పాట్గా అండ్ అలానే ఒక డివోషనల్ స్పిరిచువాలిటీగా ఈ ప్లేస్ని డెవలప్ చేయాలి. ఇది జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రాముఖ్యత చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అండ్ అమ్మవారి వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో అని కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.